నువ్వే చెప్తున్నావు కదా నేను పోయిన ప్రచారం ప్రతి ప్రచారంలో నువ్వు ఎంత ఇస్తావు అని అడుగుతున్నారా అని అంటున్నావు కదా ఇలాంటి జనాలు కారు మీద కరెక్ట్ పోతున్నాడు బయలుదేరినా జనాలు ఏమనుకుంటున్నారంటే గుడ్డి నాగరాజు నామినేషన్ ఒక 10,000 పెట్టి నామినేషన్ వేసి యూట్యూబ్ లో వీడియోలు లేపుకుందామని చూస్తున్నారు. ఎమ్మెల్యే పొజిషన్ అంటే షాప్లకు పోయి రూపాయి చాక్లెట్ కొనుక్కొచ్చుకున్నంత ఈజీయా? నువ్వు ఎమ్మెల్యే వాళ్ళ గురించి నీకు ఎందుకు జనాలు సో గైస్ మన ముందైతే మరి గుంటి నాగరాజు అండ్ బషీర్ మాస్టర్ అయితే ఉన్నాడు అనమాట. మీకైతే తెలుసు కదా వీళ్ళిద్దరు కూడా టిక్ టాక్ నుంచెలే ఫ్రెండ్స్. అండ్ రాత్రి కొన్ని థ్రెడ్ కాల్స్ వచ్చినాయి అనేసి అంటే ఆయన కూడా ఆగమేఘాల మీద వాళ్ళ బండి మీద అయితే వచ్చేసిండ్రు అనమాట. సో అన్న బషీర్ అన్న నమస్తే ముందుగా నీకు. అయితే ఇప్పుడు ఈయన నామినేషన్ అయితే వేసిండు కదా మనం లాజిక్ గా మాట్లాడుకున్నాం. ఒక అన్నదమ్ముని లెక్క లాజిక్ గా మాట్లాడుకున్నాం. నిజంగా పాయింట్ ఇప్పుడు ఈయన నామినేషన్ వేసిండు. ఈయన అంటాడు నాకు 2 లక్షల ఓట్లు వస్తాయి నేను భారీ మెజారిటీతో గెలుస్తాను అని అంటాడు. నువ్వు నిజం చెప్పు 100 ఓట్లన్నా పడతాయా అంటే అది ఈయన ప్రచారం అట్లుంది మరి దా పాయింట్ మీద నేను అంటున్నా. అంటే గుంటి నాగరాజు అన్న ప్రచారం ఏంటంటే నేను చూసే కారణం ఏంటంటే ఈయన ప్రచారంలో లేనప్పుడు వీడియోలు నార్మల్ గా వైరల్ అంటే కాలే రోజుకు ఒక 10,000 వ్యూస్ 11,000 20,000 వ్యూస్. ఎప్పుడైతే నామినేషన్ వేస్తున్నా అని పెట్టిండో లక్షల్లో 5 లక్షలు 6 లక్షలు పోతున్నాయి ఒక మంచి వ్యూస్. అంటే వ్యూస్ కోసం చేస్తుండో చెప్తున్నా ఇంకా రాలే కాడికి. అయితే ఏ మనిషి అయినా ప్రచారం చేయించుకోవడానికి ఈ మామూలుగా సోషల్ మీడియాలో ప్రెస్ మీట్లు పెట్టడానికి కారణం ఏంటంటే ఒక మనిషి నేను ఈ పని చేస్తున్నాను తెలవటానికే. ఇప్పుడు గుంటి నాగరాజు అన్న ఆయన దగ్గర సోమత లేకుండా ఒక చిన్న మైక్ కొనుక్కొని ఆయనకున్న బండికి పెట్టుకొని నాకంటూ ఒక సోషల్ మీడియాను ఒక టిక్ టాక్ ద్వారా ఎదిగిన కాబట్టికే నేను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటా. ఎందుకంటే గుంటి నాగరాజు అన్న కమ్మవాడు కాబట్టికే ఆయనకు ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ఏదైనా కానీ ఆయన ఫాలోవర్స్ మొత్తం ఇక్కడలో ఉన్నారు. అందుకోసమే ఆయన ఒక వీడియో నేను చూసా ఓన్లీ ఇట్లా నడుచుకుంటూ పోయే వీడియో అది లక్షల్లో కాదు మిలియన్స్ లో పోయింది. సేమ్ అదే తలసాని శ్రీనివాస్ యాదవ్ గానీ కొంతమంది ఇట్లా ప్రచారం చేసి వాళ్ళు కొన్ని లక్షల కోట్లు పెట్టుకున్నారు. ఏ వీడియో కూడా వైరల్ కాలేదు. అంటే మరి ఆ ఒక్క వీడియో ఈయనకు ఓట్లు పడ్డట్టు కన్సిడర్ చేశాను. అంటే నేను పడ్డట్టు కాదు ఆయన తెలిసిండు. ఇప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ ఏదైనా అంటారు ఫస్ట్ ఏదైనా ఇల్లు కట్టాలన్నా కానీ బేస్మెంట్ నుంచే స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే ఒక అభ్యర్థిగా నిల్చున్నాడు కాబట్టి నేను నిల్చుంటే నా వీడియోలు వైరల్ అవుతాయా నాకు ఓట్లు వేస్తారా అని ఆలోచించుకోలే. ఆయనే చేసిండు. ఇప్పుడు దానివల్ల 10 మందికి ఏమో తెలిసిన అన్న మీ నాగరాజు అన్న ఎమ్మెల్యే నిల్చున్నట్టుగా మీ నన్నే ఒక చాలా మంది అడిగారు. అయితే ఇప్పుడు మీరు అన్న మాట ప్రకారం ఆ వీడియో వైరల్ అయినందుకు 10 మందికి తెలిసిండు. అవును నిజంగానే తెలిసిండు 10 మందికి తెలిసిండు. నన్నే చాలా మంది అడిగారు. 10 మందికి తెలిస్తే సరే వైరల్ అయింది అనుకుందాం. మీ ఖమ్మంలో మొత్తం వైరల్ అయింది అని చెప్తున్నావు. ఖమ్మంలో మొత్తం వైరల్ అయింది. ఓట్ల గురించి చెప్పు. నిజంగా ఓట్లు పడతాయంటావా? ఇప్పుడు జనాలు ఎట్టారు అంటే ఇప్పుడు 10 నిమిషాల క్రితం మాట్లాడతారు అటుపోగానే గుర్తుండదు. ఇక్కడ 10 నిమిషాలు మాట్లాడితే అడుపోగానే గుర్తుండదు. సిచ్యువేషన్ ఎట్లుంటుంది అంటే ఈయనకేస్తే నాకేం లాభం అనే వాళ్ళే ఉన్నారు ఇప్పట్లో. ఏంటి ఎంత తిన్నా మన దగ్గర మంచి కడుపునంటే తింటారా అడిగిపోయిన తర్వాత దాంట్లో ఉప్పు లేదురా కూర లేదురా అది లేదురా ఇది లేదురా అది పెట్టలేరా అనే రోజులే ఇవన్నీ. ఓట్లయితే పడవు బై బై టాటా గుడ్ బై గయా. ఎందుకు పడవంటే ఇప్పుడు ఈయనని గెలిపిస్తే వాళ్ళకేం లాభం అదొకటి మెయిన్ పాయింట్. ఓట్లు పడ్డా పడకపోయినా అసలు ఈయన గెలవకపోని ఈయనకేంటి ఈయన మనసులో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాకంటూ 10 మందిని తెలిసిన ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ గెలుస్తా అనే మనసులో అయితే ఆ మాట ఉంది. నాకు తెలిసి ఒక 100 ఓట్లు పడతాయని నేను అనుకుంటున్నాను. అంత మాట ఏదో 10 మందికి తెలియనీకి 100 అయితే పడతాయి అనుకుంటున్నా. నేను అనుకుంటున్నా పడచ్చు పడకపోవచ్చు. ఇప్పుడు నేను దారిలో పోతున్నా ఇంటికి మంచిగా పోవచ్చు మంచిగా పోకపోవచ్చు. నువ్వేమంటావు? నీకు ఎన్ని ఓట్లు పడతాయని నువ్వు అనుకుంటున్నావు? 1,50,000 పైగా పడతాయి. 1,50,000 పైగా పడతాయి.
లక్షలకు పైగా పడతాయి, నేను గెలుస్తా అనే మాట నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు అన్న ఒక క్వశ్చన్ అన్న ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా సూటిగా. నువ్వు ఇప్పుడు ఏదో ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెడితే అది 2-3 మిలియన్ పోయింది, వాళ్ళు నడుచుకుంటూ పోతే పెద్ద పెద్దోళ్ళు పెడితేనే అవి పోలేవు, కాబట్టి ఈయన చాలా వైరల్ ఉన్నాడు, ఈయన గెలుస్తాడో గెలవడో అందరికైతే తెలిసిండు అనేసి అంటూ నీ పాయింట్ నువ్వు 100 ఓట్లు కూడా పడేయను. ఇప్పుడు ఈయన దాన్ని కన్సిడర్ ఎట్లా చేసుకుంటుండే అంటే నాకు 1,00,000 పడతాయి 2 లక్షలు పడతాయి అనేసి అనుకుంటాడు. ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ అయితే తెలుసు, చిరంజీవి అయితే తెలుసు, మరి వాళ్ళు కూడా నామినేషన్లు వేసిండ్రు, ఎలక్షన్ పాలిటిక్స్ లకు వచ్చిండ్రు, అంత ఫేమ్ ఉన్న హీరో ఒక్కసారైనా ఎమ్మెల్యే అయ్యిండా? మరి ఈ మనిషి ఈ మహా అయితే కొందరికి తెలుసు. ఇప్పుడు ఆయన ఒక డెవిల్, అటువంటి పవన్ కళ్యాణ్ గారే ఒక ఏమంటారు ఒక ఎమ్మెల్యే అవ్వలేకపోయిండు, ఈయన ఎట్లా అవుతాడు అంటే అది ఆ మనిషి ఆలోచన ఎట్లుంటుంది అంటే నేను గెలుస్తా అనే నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం లేనప్పుడు వాడు చేసేందుకు చేయకపోతేందుకు? అవునా కదా. ఇప్పుడు ఆయన నమ్మకం ఏంటంటే నాకు 1,00,000 ఓట్లు పడితేనే నమ్మకం ఉండాలి, నేను గెలవనరా అనే మాట అయితే ఆడు గెలుస్తానే మనిషి నమ్మకం ఉండు కాబట్టి ఎమ్మెల్యేకి చేసిండు. అయితే నమ్మకంతో నామినేషన్ వేసిండు అంటావు. నమ్మకంతో నామినేషన్ వేసిండు, ఆయన నమ్మకంతో పని చేస్తున్నాడు, ఆయన నమ్మకంతో తిరుగుతున్నాడు, ఆయన నమ్మకం ఏంటంటే అందరు కలుస్తున్నారు, వస్తున్నారు, అందరూ కూడా సపోర్ట్ చేస్తామంటున్నారు. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇప్పుడు నీకు గుంటి నాగరాజ్కి చాలా అనుబంధం ఉన్నది, చాలా ఫ్రెండ్షిప్ ఉన్నది మీ మధ్యలో. సరే మరి గుంటి నాగరాజ్ నామినేషన్ వేసినప్పుడు నువ్వు చెప్పలేదా, అరే నువ్వు ఒక సాధారణమైన మనిషివి, నీకు ఓట్లు పడయిరా, నువ్వు రైతువే కానీ నీకు ఓట్లు పడవు అని చెప్పేసి నువ్వు చెప్పలేదా? అది ఎట్లుంటదంటే సొంత నిర్ణయం అనేది కొంచెమే ఉంటుంది, వేరే మనిషి మాట అనేది కొంచెమే ఉంటుంది. సొంత నిర్ణయం మీద నడుచుకున్న సొంత మీద నడవనియాల. మనం చెప్తే వాళ్ళకి ఏమవుతుందంటే ఏం అని పట్టించుకోరు. ఇవాళ రేపు సొంత తల్లిదండ్రుల మాట సొంత కొడుకులేనట్లే మనం చెప్తాం. అది ఎట్లుంటది అంటే ఇప్పుడు అది ఎట్లుంటదంటే ఒక రైతు అనేవాడు నామినేషన్ వేస్తున్నాడు కాబట్టి నీ మంచిదే. ఇప్పుడు అన్ని సినిమాలు తీసిన సినిమాలు హిట్ కావు, అందరు నిల్చుని అయితే ఇప్పుడు లేదు పాయింట్ మాట్లాడదాం అన్న. ఇప్పుడు ఈయన గెలవడు అని నువ్వు కన్క్లూజన్ చేసేసిన 100 ఓట్లు కూడా పడతాయో అది వేరే విషయం అని చెప్పినావు. గెలుస్తాడా గెలడా 100 ఓట్లు పడచ్చు పడకపోవచ్చు. 100 ఓట్లు అయితే మినిమం 100 ఓట్లే ఒక 1,00,000 ఓట్లు పడొచ్చో పడరాదు అంతే. ఇప్పుడు 3 లక్షల ఓట్లల్లా 100 ఓట్లు పడితే మరి నువ్వేమనుకుంటున్నావు, గెలిచినట్టు అనుకుంటున్నావా? అది లోకి పోయేది నేను, తిరిగేది నేను, జనాలను కలిసేది నేను, వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్, వాళ్ళ మాట నా అనుభవం ప్రకారం వాళ్ళు మాట్లాడే పద్ధతిని బట్టి నువ్వే చెప్తున్నావు కదా. నేను పోయిన ప్రతి ప్రచారంలో నువ్వు ఎంత ఇస్తావు అని అడుగుతున్నారా అని అంటున్నావు కదా. ఇలాంటి జనాలలో లక్షల ఓట్లు ఎట్లా తెప్పించుకుంటావు నువ్వు? నాకు నువ్వు ఎన్ని డబ్బులు ఇస్తావు అని అడిగే వాళ్ళు ఉన్నారు. అన్న నేను నీకు పక్కగా వేస్తా అన్నా అని బల్లా గుడి చెప్పే వాళ్ళు కూడా పడ్డారు. వాళ్ళు వేస్తారా? నీకు నమ్మకం ఉంది. సరే నీకు నమ్మకం ఉందిగా, నువ్వు గెలవాలని కాలు మీద కరెక్ట్ పోతున్నాను బయలుదేరు. ఆత్మస్ఫూర్తి చాలా మంచిది. ఇప్పుడు ఈ క్వశ్చన్ నీకు కాదు, కంప్లీట్ గా నీకు కాదు, బషీర్ మాస్టర్ కి చెప్పను. మాస్టర్, ఇప్పుడు నీ సోదరుడు నామినేషన్ నిలబడ్డాడు, నీ మద్దతు ఎంతవరకు ఉన్నది? నా మద్దతు అంటే యాక్చువల్గా నా మద్దతు సపోర్ట్ ఎంతవరకు? నేను ఆల్రెడీ చెప్పిన ఇవాళ వస్తా అని చెప్పిన, ఇవాళ 4 రోజులు 5 రోజులు ఉంటా ఇక్కడే. మొత్తం నాకు చేతనైన సాయం, మా అమ్మ వాళ్ళది కూడా ఇక్కడే కాబట్టి మా అమ్మ మా నాన్న నా తరపు నుంచి ఒక 100 ఓట్లు ఉంటాయి, వాళ్ళందరికి చెప్తా. చెప్తే వేయాలని గ్యారంటీ లేదు, లేదు, ఎవరిష్టం వాళ్ళది. ఇవాళ ఎప్పుడు ఎట్లుంటది అంటే సొంత భార్య పిల్లలే వినట్లే. ఇప్పుడు నేనైతే వీడికి సపోర్ట్ చేస్తానే వచ్చిన 2-3 డేస్ ఇక్కడ ఉంటా. గెలిస్తే వాడి అదృష్టం, గెలకపోతే దెన్ నెక్స్ట్. అంటే ఇప్పుడు గుంటి నాగరాజ్కి ఈ ప్రచారంలో ఏం హెల్ప్ చేయబోతున్నావు అంటే? చాలా వరకు సోషల్ మీడియాలో చూసుకుంటే బషీర్ మాస్టర్ కి ఒక మంచి కారు ఉన్నది, మంచి ఇల్లు, పైసలు ఉన్నాయి, కానీ అయినా కూడా క్లోజ్ ఫ్రెండ్ అయిన బషీర్ మాస్టర్, గుంటి నాగరాజు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా గుంటి నాగరాజు కేవలం ఒక బండి తీసుకొని రోడ్ల మీద తిరుగుతా ఉన్నాడు ఒక్కడే. మరి అటువంటి వానికి నువ్వు ఇప్పటి నుంచి నువ్వేం చేస్తావు? ఇప్పటి నుంచి ఆయనకి ఏం చేస్తా అంటే గట్టి నమ్మకం అనేది ఒకటి ఇస్తా, ఈ ప్రచారాన్ని ఎలా ముందుకు తీసుకోవాలో అదొకటి ఇస్తా. డబ్బు హెల్ప్ కావాలంటే నా తరపు నుంచి ఒక 5 లక్షలు పెడతా. నాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. సూపర్, 5 లక్షలు పెడతా. ఎలా గెలవాలనే ట్రై చేస్తాం. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఒక తమ్ముని లెక్క అంటే నీకు నాకు ఒక రిలేషన్ కాబట్టి రూపాయి కూడా పెట్టాకు.
ఎందుకను నువ్వు 5 లక్షలు సరే నువ్వు 5 లక్షలు పెడితే 1 లక్ష ఓట్లు పడతాయి అనుకుంటున్నావు వేస్ట్ నువ్వు పెట్టిన పైసలు గాల్ల దీపం పెట్టి పోయినట్టే తప్పించి నువ్వు రూపాయి కూడా పెట్టకు ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక సినిమా తీశారు ఆ సినిమా పేరేం పేరు ఎన్నో కోట్లు పెట్టి తీశారు దానికి దాదాపు 1 కోటి రూపాయలు కూడా రాలే జూనియర్ నాగార్జున కొడుకు ఎప్పుడైనా ఏదైనా ముందుకు వెళ్తామనే పెట్టాలా వస్తాయి రాంది అంత దేవుడికి అయితే ఇక్కడ సరే లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ అందరు ఏమనుకుంటారు అంటే ఈ మధ్యకాలంలో రైతు పేరు యూజ్ చేసుకొని బిగ్ బాస్ జబర్దస్త్ నామినేషన్లు అనుకుంటా పోతున్నారు జనాలు ఏమనుకుంటున్నారు అంటే గుంటి నాగరాజు నామినేషన్ ఒక 10,000 పెట్టి నామినేషన్ వేసి యూట్యూబ్లో వీడియోలు లేపుకుందామని చూస్తుండు అనుకోని అన్న ఇగో నిజమా కాదు అది ఎవరి ఆలోచన వాళ్ళకి ఇప్పుడు నేనేమని చెప్పినా కరెక్ట్ అన్న ఒక విషయం యూట్యూబ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను మరి నేను చేసే ప్రయత్నాలు జనాలకు తెలవాలంటే మరి ఎట్లా చెప్పుకోవాలి అదే 10,000 ఎవరికైనా ఇస్తే ఒకటే వీడియో వస్తుంది నీకు అదే 10,000 పెట్టి నామినేషన్ చేస్తే నీకు ప్రతిరోజు వీడియోలు వస్తాయి అన్న ఉద్దేశంతో యూట్యూబ్ ఉన్నబట్టి మీరు ఎట్లా అనుకుంటున్నారు ఒకవేళ నేను యూట్యూబ్ లేకుండా నామినేషన్ అయితే కాదు ఇప్పుడు నువ్వు నిజంగా నిజాయితీ నిన్ను యూట్యూబ్ లేకుండా నామినేషన్ అయితే ఎవరు యూట్యూబ్ లేకుండా నామినేషన్ చేసిన వాళ్ళు ఉన్నారా నామినేషన్ అయితే మరి యూట్యూబ్ లో అన్ని డిలీట్ కొట్టి నా దగ్గర ఒక పాయింట్ అన్ని డిలీట్ చేయి ఒకటి నా దగ్గర కాదబ్బా ఆగవా ఇప్పుడు నామినేషన్ చేశారు పేరున్న ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం చేస్తారు విలేకరులు పిలిపించి ఖచ్చితంగా డబ్బులు ఇచ్చుకునో పెట్టుకుంటున్నారు నాకు సోషల్ మీడియా ఉంది ఫ్రెండ్స్ ఒక మాట వినండి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి వినండి ఒక గుంటి నాగరాజ్ అనేవాడు ఒక రైతు ద్వారా ఫేస్బుక్లో ఏదో పాటలు పాడుకుంటూ అనుకోకుండా టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయ్యిండు యూట్యూబ్ని ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ట్రెండింగ్ ఉన్నాడు ఒక ఉద్దేశంతో నేను కూడా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బాగుంటుందని చేసిండు ఆయనకి ఎవ్వరు సపోర్ట్ అవసరం లేదు డబ్బు సపోర్ట్ చేసేవాళ్ళు చేసిండు సోషల్ మీడియా సపోర్ట్ మాత్రం ఆయనకు ఫుల్ ఉంది అనే దాంతో స్టార్ట్ చేసిండు సోషల్ మీడియాలో అయితే ఫుల్ సపోర్ట్ ఉంది డబ్బు సపోర్ట్ లేదు నా తరపు నుంచి ఇప్పుడు చెప్పాను కొంత మీ తరపు నుంచి ఏమన్నా మీ తరపు నుంచి ఏమన్నా ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము 100% మేము అంతే కాదు ఉన్నాయన్నమాట ఎమ్మెల్యే పొజిషన్ అంటే షాప్లకు పోయి రూపాయి చాక్లెట్ కొనుక్కొచ్చుకున్నంత ఈజీయా నువ్వు ఏ ఉద్దేశంతో నువ్వు ఎమ్మెల్యే అయిదాం అనుకుంటున్నావు అని చెప్పి చాలా మంది అంటారు అది ఏమనుకుంటున్నావు అసలు అంటే ఇంటర్నెట్ అప్పటి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి చాక్లెట్ ఇరకపోవడం నువ్వు ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నావు నేను ఎన్నడైనా అన్న క్వశ్చన్ ఏంటి చెప్పు నువ్వు ఎమ్మెల్యేగా నిలబట్టమంటే ఒక చాక్లెట్ అనుకుంటున్నావు అదే క్వశ్చన్ అట్లేం లేదండి నాకు అన్నీ తెలుసు ఒక రైతులకి రైతు కూలీలకి కౌలు రైతులకి నిరుద్యోగులకి అన్ని కష్టాలు చూసి దగ్గరుండి కళ్ళతో చూసిన వ్యక్తిగా నేను మీ ముందుకు వచ్చానండి ఖచ్చితంగా గెలవాలి గెలిస్తే మీ అందరికి బాధలు కష్టాలు తీరుస్తారని నాకు నమ్మకం ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఈగో మార్నింగ్ స్నానం చేసినాను నువ్వు చేసిన ప్రతి వీడియోకి మానిటైజేషన్ ఆన్ చేస్తున్నావు ఆఫ్ చేస్తున్నావు ఆన్ చేసుకుంటాను ఎందుకు ఆన్ చేస్తున్నావు నువ్వు రైతుల కోసం నిలబడి నీకు ఏ సోర్స్ లేక యూట్యూబ్ లో వీడియోలు పెడుతున్నావు కదా నువ్వు మానిటైజేషన్ ఎందుకు ఆన్ చేస్తున్నావు చెప్పు అంటే ఇవన్నీ వేస్ట్ ఇగో గాయస్ ఇవన్నీ వేస్ట్ అన్న చెప్పిందే ఖాయం అవుతుంది అన్న ఒక 100 ఓట్లు దాకా ఖాయం అవుతుంది మంచి కూడా చెప్తున్నా వాడు వీడు అనకు ఎందుకంటే అభిమానుల ఇందాకటి నుంచి 5 క్వశ్చన్లు అడిగాను ఫోన్ చేసేవాడు రోజు బాబాయ్ అంటాడు అయితే వాడు ఒకప్పుడు నేను బిగ్ బాస్కి పోతా అంటే నువ్వు బిగ్ బాస్కి పోతావరా అన్నారు ఈ రోజు బిగ్ బాస్కి పోతే అబ్బా నువ్వు సూపర్ అన్న అంటున్నారు అట్లనే ఎవరికైనా కూడా ఫస్ట్ నేను ఒక విషయం చెప్తా ఫ్రెండ్స్ నేను నామినేషన్ వేస్తా ఎమ్మెల్యేకి నిలబడతా అంటే అన్నారు నేను నామినేషన్ వేసినాక అరే నువ్వు నామినేషన్ వేసింది విత్డ్రా చేసుకోవడం కోసమేరా ఖచ్చితంగా డబ్బులు ఇస్తాను ఐడియాతోనే అన్నారు ఇప్పుడేమో యూట్యూబ్ లో వీడియో విత్డ్రా చేసుకోలేదు ఫోన్లు వచ్చినా కూడా చేసుకోలేదు ఇప్పుడేమో యూట్యూబ్ లో పైసలు కోసమారా అంటే నాలుక ఎటు తిరిగి తట్టే వాళ్ళ గురించి నీకు ఎందుకు జనాలు నేను ఆయన రైతులు
ఆగమైపోతారన్నా నీ కాపాడండి అన్నా అని కొంచెం ఒక క్షణంలో ఎత్తి పెడతా పెట్టి అన్నా ఆ రైతులు చెప్పనుకో నేను చెప్పిన సబ్జెక్ట్ అంతా తొలిపెట్టి ముక్కులో ఎందుకు పెట్టుకున్నావు అన్న కామెంట్ మన ముక్కులో ఏమైందన్న సబ్జెక్ట్ పట్టించుకోవట్లా ఆయనకు కోపం ఎందుకు వస్తుంది అంటే 100 ఓట్ల వార్తగా అన్నావు కదా నాలుకకి నరం ఉండదు ఏడు తిరుగుతాడు మాట్లాడతా దాని గురించి పట్టించుకో తెలుసా నీ నాలుకకి నరాలు ఉంటాయి సెకండ్ కానీ ఒక ఫ్రెండ్స్ ఒక రైతు ఎమ్మెల్యేగా అంటే రైతులు చాలా మంది చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక టిక్ టాక్ నుంచి స్టార్ అయ్యి ఒక యూట్యూబ్లో కానీ మంచి పేరు సంపాదించుకొని ఇప్పుడు నువ్వు సోషల్ మీడియా తరపు నుంచి సోషల్ మీడియా ఎమ్మెల్యే అనాలి నిన్ను ఓకే గెలిస్తే ఓకే నీకు బిరుదు అదే పెట్టాలి ఓకే ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ నీకు 1,00,000 ఓట్లు నువ్వు అనుకున్నట్టే నిజం కావాలని కోరుకుంటున్నాను సోషల్ మీడియాలో అంటే నార్మల్గా మీ ఇద్దరు చాలా ఫేమస్ ఓకే నువ్వెందుకు వెళ్ళాను ఎమ్మెల్యే నువ్వెందుకు వెళ్ళాను ఎమ్మెల్యే खत्म बाय बाय टाटा సరే गुड बाय guys गया